సింపుల్ అండ్ క్విక్‌గా చేసుకునే చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్‌లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, నా దగ్గర షాహీ బిర్యానీ మసాలా ఉంది. సో, అది కూడా నేను వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం ఇలా మంచిగా కలుపుకున్నాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని చికెన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో, దానికి హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 30 మినిట్స్ అయితే సోక్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయినాక ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చి మొత్తం ఇంకిపోయి చికెన్ డ్రైగా అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. సో, దాన్ని అస్సలు మిస్ చేయొద్దు. కరివేపాకుని మధ్య మధ్యలో వేసుకుంటూ ఫ్రై చేయండి. చికెన్ నుంచి వన్స్ వాటర్ వచ్చి అవి ఇంకిపోయాక ఇంకా లిడ్ తీసేసి ఫ్రై చేసుకోండి. అండ్ లాస్ట్లో కరివేపాకు అండ్ కొత్తిమీరని అస్సలు మిస్ చేయొద్దు. అవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి చికెన్ ఫ్రైకి. అండ్ ఇది అయిపోయాక పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు బగారా రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కడాయిలో ఆయిల్ వేసుకొని అండ్ దాంతోపాటు కొంచెం గీ కూడా వేసుకోండి. అండ్ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకున్నాక మీకు నచ్చితే ఇందులో క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఆప్షనల్. ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకోండి. అండ్ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పేస్ట్ ఆల్రెడీ చికెన్ ఫ్రైలో వేసుకున్నాము. సో, చూసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాక ఇందాక సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకొని లైట్గా కలుపుకోండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, దానికి 4.5 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను. అండ్ ఇందులోనే సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోండి. అండ్ వన్స్ ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని రైస్ అంతా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. రైస్ పూర్తిగా కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి 15 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే పొడి పొడిలాడుతూ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ దీంట్లో ఇందాక మనం చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి తింటే మన యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.